ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గాయత్రి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నా మా సపోజ్ కదా కోరుకున్నాను. ఫ్రెండ్స్, నేను కూడా అయితే చాలా బాగున్నాను అనమాట. ఈ రోజు సండే స్పెషల్ గా మా ఇంట్లో అయితే మీ ముందుకి కుకింగ్ అయితే తీసుకొచ్చాను. ఏంటి ఆ కుకింగ్ అంటే చికెన్. చూసారా, ఈ రోజు చికెన్ వంట అయితే నేనైతే వెళ్ళిపోతాను. ఇప్పుడైతే వంటకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో అయితే సండే స్పెషల్గా చికెన్ అయితే చేసుకున్నాం కాబట్టి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి అనమాట. గ్యాస్ అయితే తెచ్చుకున్నాము, కానీ ఇప్పుడు 3వ నెల అనమాట, అయిపోవచ్చేసింది. తెచ్చుకున్నప్పుడు సంతోషం ఉండింది, అయిపోయేటప్పుడు బాధ అయితే వెళ్తుంది అనమాట. ఈ వీడియో మీరు ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం వంట చేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు తరిగేసి తీసుకుంటే గబ్బా ఉడికిపోతుంది చిన్నగా. మా ఇంట్లో గాలి తలక ఉడికిపోతాను. నాకు ఫ్యాన్ పెట్టుకున్నా. తెచ్చామట్ల వాసన అయితే రెడీ చేస్తాను ఫ్యాన్. ఓకేనా? గ్యాస్ వెలిగించినప్పుడు అదే ఇంకా ఫ్యాన్ వస్తే ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆపేసుకుందాం. ఇప్పుడు తరిగా దానికైనా గాలిస్తే కొంచెం చెమట పట్టుకుంటే వేయమంటేసినప్పుడు ఆపేసి ఇంకో 2-3 రోజులు వస్తుంది అనమాట. గ్యాస్ మళ్ళీ అయిపోతుంది. అసలు ఈరోజు అయిపోద్ది అనిపిస్తుంది. తెలిసి అవదులే అసలే. అది పొద్దున ఉందా లేదు చూడు. ఇంతకి దాని కింద పెట్టుండదనా అయిపోవచ్చింది గ్యాస్. డబ్బులు రెడీ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఉప్పు వేసేద్దాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కలిపెట్టాలా? మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. మూత పెట్టేస్తే అది ఉడుకుతా ఉంటుంది. మనం లోపల టమాటోలు ఎర్రని తరిగేసి పెట్టుకుందాం. అందుకని ఏం అయిపోయినాయా? అయిపోయినాయి. సంతకు పోవాలి గాయత్రి. రేపే కదా సంత వనక. కరింపాకు తీసుకో. ఇదిగో మాడిపండు పడి దాంట్లో. దాన్ని అది తినేదానికి ఇచ్చారు. ఎవరు? అవి ఇచ్చింది. సరేసి బా గ్యాస్ స్మెల్ అట్టే వస్తుంది. బా చిన్న స్మెల్ అట్లా కారం తట్టుకోలే. మీ అమ్మాళ్ళకి ఫోన్ చేసా? అత్తలకి ఏం చెప్పారా?
ఏం చేస్తున్నారు అని అడిగారు. ఏం చేయాలి వండాలి అని చెప్పిన. వాళ్ళు ఏం చేసుకున్నారంట కూరలో? ఒకటి ఏం చేయలేదంట. ఏమే అన్నం నేనంత తినేసి గమ్ముకున్నారంట. చాలా రోజులు చికెన్ చేసుకున్నాం కదా. ఈ ఎండాకాలం వచ్చినప్పుడు సరిగ్గా చేయలేము. మామూలుగా కూడా చికెన్ చేసుకోం ఫ్రెండ్స్ మేము మామూలుగానే, ఎప్పుడో ఒకసారి అంతే. పొగలు బాగా ఉడిపోయి దించే. ఆపేయకూడదా? మళ్ళీ ఉండేది కొంచెం ఉన్నది, మళ్ళీ అది కూడా ఇచ్చిపోతా. అన్ని రెడీ చేసుకున్నావు కదా? ఆవాలు వేసేసిన, ఆవాలు కూడా వేగిపోయినాయి. కానీ ఇప్పాను చక్కగా కూర్చోను నేను అంతే. ఎర్రగడ్డల ఎత్తుకుని ఇట్టేయడం మధ్య కింద వీటేసి చెయ్య ఎర్రగడ్డ వేయడం అట్నే చేయండి. మళ్ళీ ఇంకా చిన్నగా అల్లడుకోలే నేను, చిన్నగా అల్లడు ఈ చేయమని తెలుస్తుందా. బొబ్బులు వచ్చేసినాయి. నీళ్ళలో మంచి నీళ్ళు 2 నిమిషాలు పెట్టాను చేతులు. జాగ్రత్త, దూరం వేయాలి కొంచెం. తర్వాత ఎర్రగడ్డ టమాటా వేసుకుందాం. ఎట్లా వస్తుంది చూడు ఆవిడ. చెమట్లు అట్టే వస్తున్నాయి. ఫ్యాన్ వేసుకుందాం అంటే గ్యాస్ అయిపోద్ది. బయట ఎలా ఉంది వాతావరణం? ఇక్కడ చల్లగా కూర్చోడానికి అయితే ఇటు పక్కకి అట్ట ఉందా, మంచం అడ్డం ఉంది. ఆ ఎండ అడగాల్సింది చూడండి ఫ్రెండ్స్, బయట ఎండ. ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ అంతా నేను కనిపించదు అసలు, అంత ఎండగా వాన పడింది అనమాట. ఎండ మాటకు టైం ఇప్పుడైతే ఫ్రెండ్స్ మొత్తానికి 2గా వస్తుంది. అందుకని ఇంత ఎండ కాస్తుంది. కరెక్ట్ 2-3 అయింది టైం, అందుకని ఇంత ఎండ. అబ్బా గాయత్రి చిన్న ఎండలే బయట. 2 అయింది టైం. అబ్బా చిన్న ఎండ కాదు, తట్టుకోలేకపోతే వాన. నైట్ ఎన్ని గంటలకు వచ్చేసి? నైట్ 9 గంటలకు. అవును ఫస్ట్ వాన రాలా, గాలి తోలింది. గాలి చల్లగా దాన్ని పడుకొని చిన్న గుమ్మర్లా అదే అదే
బయట అయితే మాట కొంచెం ఎండ చాలా భయంకరం కానీ మన వరండాలో అయితే బాగా కూర్చోవచ్చు చెప్పు చల్లగా త్వరగా వండేసి ఆడ కూర్చుందాం కదా ఫుల్ తిప్పుదాన్ని గ్యాస్ని అయిపోయిందా మొత్తానికి ఆవిర్లు చేస్తున్నాయి సరే వచ్చా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ తిందే రండి వేడి వేడి అన్నంలోకి చికెన్ వేసుకొని ఇట్లాంటి హాల్ట్ ఉన్నది తింటే ఎట్లుంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది కదా ఒకసారి కొత్త చూస్తున్నట్టు మన ఛానల్ ప్లీజ్ ఒక లైక్ షేర్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది బాగుంది ఎట్లుంది ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్గా ఈరోజు అయితే మా ఇంట్లో ఇది ఈ వీడియో మీరు చూసారు కదా మొత్తానికి సండే అయితే మేము విధంగా చేసుకొని ఒక టైంలో కాకపోయినా ఒక టైంలోనే ఇలా కూర్చొని ఇంకా బయట తట్టుకోలేక ఒకటి ఎండలకి ఇలాగా చిన్న సార్లో కూర్చొని తినేస్తాం అన్నమాట. ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో ఒకసారి కామెంట్ చేయండి. కొత్త చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ ఎలాంటి వీడియోలు కావాలనుకుంటే మాలాంటి ఇట్లాంటే న్యాచురల్ బ్లాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది మా విలేజ్లో చిన్న బ్లాగు ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు కలుసుకున్న నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.